మనం ఎలా ఉండాలని నేర్చుకుందాం మాస్టర్. మాస్టర్స్ మనం ఇప్పుడు అంటే హ్మ్. ఈరోజు ఈ రోజైనా ఎప్పుడైనా మనము ఎవరమైనా మరి మన జీవితంలో ఎన్నో విషయాలు ఆచరించాలని మరి అనుభవంలోకి తెచ్చుకోవాలని అనుకుంటాం. కానీ వాటిని ఆచరించడం మనం నేర్చుకోవాలి. మరి ఎలా నేర్చుకోవాలంటే మనకు గురువులు చెప్తున్నారు. మనము దేనినైనా ఆచరించాలి అన్నా, మనం సరైన మార్గంలో ఉండాలి అన్నా, మనకు ఏకైక మార్గం ధ్యానమే అని చెప్తున్నారు. అంటే ధ్యాన సాధనే మరి అన్నిటికి మనకు ముఖ్యమని చెప్తున్నారు. మరి మనము దాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో ఉన్నాము. మన ప్రాపంచిక జీవితంలో ఉన్నాము. మనము అంటే మనం ఇప్పుడు ఈ ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళ గురించి మనం ఏంటి అంటే గురువుల ద్వారా మనం నేర్చుకున్నాం కొంచెం. నేర్చుకొని మరి మనకు తెలిసింది ఇతరులకు ఇతరులకు అందించుదాము అనుకుంటే, మరి ప్రాపంచికంలో ఉన్న వాళ్ళేమంటుండ్రంటే, వీళ్ళకెక్కడ పని లేదు. వీళ్ళు ఉత్తగా టైం వేస్ట్ చేస్తుండ్రు. వీళ్ళు సమయాన్ని వృధా చేస్తుండ్రు. వీళ్ళకేడ పని లేదు అనుకుంటారు. అంటే మేడం వాయిస్ ఓకే గదా! మేడం వాయిస్ ఓకేనా? ఓకే మేడం. ఏం కాదు. మంచిగుంది చెప్పండి. మరి అలా అనుకుంటుండ్రు. అయితే మనం ఇప్పుడు మరి ఏం జేయాలి? అంటే వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ప్రా ప్రాపంచిక విషయంలో ఉన్నారు గాబట్టి, మనల్ని ఇప్పుడు మనం ధ్యానం గురించి ఎక్కడికన్నా వెళ్ళినా, ఎక్కడికైనా చెప్పినా, వాళ్ళెలా అంటుండ్రంటే వీళ్ళకెక్కడ పని లేదు. వీళ్ళంతా టైం వేస్ట్ చేస్తుర్రు, సమయాన్ని వృధా చేస్తుర్రు అని అనుకుంటుండ్రు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు గాబట్టి. మరి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించడానికే మనము మన ఈ మాస్టర్స్ అంటే ఏంటి మన పత్రి గారు చూపిన మార్గంలో మనమంతా నడుస్తున్నాం. అంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు గాబట్టి, వాళ్ళ అజ్ఞానాన్ని ఎలా తొలగించాలంటే, వాళ్ళకు మన పత్రి గారు అందించిన శ్వాస మీద ధ్యాస అందించినప్పుడే, మరి వారిలో ఉన్న అజ్ఞానం తొలుగుతదని మనం అనుకోవాలి మాస్టర్స్. అంటే ఎప్పుడు అనుకుంటారు ఈళ్ళకి సమయం వృధాగా చేస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. గంటలు గంటలు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అసలు వాళ్ళకేమొస్తుంది అనుకుంటుండ్రు. అందులో ఏముందో తెలుసుకోవాలంటే, వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటేనే గదా! మరి వాళ్ళకి తెలుస్తది. మరి వాళ్ళకు కళ్ళు మూసుకొని కూర్చొని యోగం రావాలంటే, మరి ఎప్పుడు రావాలి అంటే, వాళ్ళకు ఎలా అంటే పరమాత్మను తెలుసుకునే స్థాయి ఎప్పుడు వస్తదో అప్పుడే వస్తది. అంటే అర్హత రావాలి వాళ్ళకు. మరి అర్హత రావాలి అంటే, కొన్ని జన్మలు పట్టొచ్చు. అంటే కొంచెం మందికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, కొంచెం మందికి జన్మలు కూడా పట్టొచ్చు. మరి ఇప్పుడు మనమైతే ఈ మార్గంలో ఉన్నామంటే, మనం ఎంతో ఎన్నో జన్మల అంటే కొన్ని వందల జన్మలు దాటేసి, ఇప్పుడు చివరి స్టేజ్‌లో ఉన్నామన్నట్టు మనం. అంటే పరమాత్మను అంటే తెలుసుకునే స్థాయిలో ఉన్నామన్నట్టు. నేను ఆత్మను అని తెలుసుకొని మనం ఈ దేహం గాదు. నేను దేహం గాదు. నేను ఆత్మను అని తెలుసుకునే స్టేజ్‌లో ఉన్నాం గాబట్టి, మనం మళ్ళా ఏంటంటే వాళ్ళు అన్నగానే ఒకసారి నవ్వుకొని ఊకుండే స్థితిలో మనం ఉన్నాం. అంటే ఇదివరకు మన ధ్యానంలోకి రాకముందు ముచ్చట వేరు. ఇప్పుడు వేరు. మరి అందుకోసం ఇక్కడ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినంక ఎంతసేపు మరి మనము ఎలా అంటే జ్ఞానాన్ని పొందాలనే ఆలోచనే ఉండాలి మనకు. ఎప్పుడు జ్ఞానాన్ని పొందాలి. అంటే మనం ఎందుకోసం ఈ ధ్యానం తెలుసుకుంటున్నాం? మరి మనం ఎందుకు ఈ ధ్యానంలోకి వచ్చినాము? మరి మనం ఎందుకు ఈ సమయాన్ని కేటాయిస్తున్నాము? ఒక ధ్యానం జేసి కళ్ళు మూసుకొని ధ్యానం జేసినంత మాత్రాననే సరిపోదు గదా! మరి ఈ ధ్యానం జేసి ధ్యానం జేసినంత మాత్రాన సరిపోదు. ధ్యానం వల్ల జ్ఞానం నేర్చుకోవాలి. మరి జ్ఞానం నేర్చుకోవాలంటే ఎలా? ధ్యానం జేసి మన పత్రి గారేమంటాడు? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. అంటే ఇప్పుడు ఒక ధ్యానం జేస్తేనే అది ఈ మనకు మనము మాస్టర్స్ అయినట్టు గాదు. మనము ఈ మార్గంలో ఉన్నట్టు గాదు అని చెప్తారు. అంటే ధ్యానంతో పాటు మనం బుక్స్ చదవాలి. మళ్ళీ స్వాధ్యాయం అంటే బుక్స్ చదవాలి. అంటే ఇట్లా మాస్టర్స్‌ల జ్ఞానం వినాలి. తర్వాత సజ్జన సాంగత్యం అంటే ఇట్లా మనం అందరం కలిసి మాట్లాడుకోవాలి. మనం అందరం మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడు మంచే మాట్లాడుకోవాలి. ప్రాపంచికం విషయం గురించి అంటే మాట్లాడాలంటే అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. అవేమి సొల్లు కబుర్లు అంటారు గదా! అటువంటి ముచ్చట్లు మనం మాట్లాడొద్దు. మనం అలా మాట్లాడినామనుకో మరి మనకు అంతో ఇంతో వచ్చిన ఆ జ్ఞానము, ఆ ఎనర్జీ అంతా ఎళ్ళిపోతది. ఎప్పుడు కూడా మనం చూసేటివి మంచియి చూడాలా, మాట్లాడేటివి మంచియి మాట్లాడాలా, మనం వినేటివి కూడా మంచియే వినాలా. ఒకవేళ మనం ఎక్కడన్నా సరికాని విషయాలు వినవలసి వస్తే అక్కడికి వెళ్ళిపోవడమే
అది ఉత్తమం అని తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే మనం ఇక్కడ ధ్యాన సాధనలో మనం ధ్యానం చేసి ఈ ధ్యాన సాధనలో ఏం పొందాలి, ఎలా ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అంటే మనం అందరం అవగాహనలో ఉండాలి. ఎరుకలో ఉండాలి ఎప్పుడు కూడా. మనకింత చక్కటి మార్గం అందించిండు పత్రి గారు. మరి ఈ మార్గాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ మార్గాన్ని మనం ఉపయోగించుకొని దీన్ని అంటే ఈ జన్మనే మనం చివరి జన్మ ఏసుకోవాలి. అంటే మనకింత చక్కటి మార్గంలోకొచ్చినాం గాబట్టి, ఈ జన్మను చివరి జన్మ ఏసుకోవాలి. మరెందుకు ఈ జన్మని చివరి జన్మ ఏసుకోవాలి? ఎందుకు ఇంకో జన్మ ఎత్తకూడదు మనమని అనుకుంటాం గావచ్చు. ఎందుకెత్తొద్దు మనకి ఇంకా జన్మలు తీసుకోవాలి అనుకుంటే, జన్మ తీసుకుంటే ఏముంటది మాస్టర్స్? మళ్ళీ గివ్వే దుఃఖాలు, కష్టాలు ఇంతే తప్పించి మళ్ళేముండదు గదా! అందుకోసమే మనము ఎందుకోసము పుట్టాము తెలుసుకొని, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. మరి ఆ ప్రయత్నం చేయాలంటే దానికి మార్గం ఏంటి అంటే, ధ్యానమే ఆ ప్రయత్నానికి మార్గం. మనం ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉండాలి. అంటే ధ్యాన స్థితిలోనే ఉండాలి అంటే, మనం ఇప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తేనే ధ్యానం చేసినట్టు కాదు. కళ్ళు తెరిసి కూడా ధ్యానం అంటే మనకు చెప్తారు గదా గురువులు. ప్రతి పనిలో కూడా మనం ప్రతి పని చేసినప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే చేయాలి అని చెప్తారు. మనం ఆ స్థితిలోకి రావాలి అంటే గంటలు గంటల సాధన చేయాలి. మంచి మంచి విషయాలు అంటే బుక్స్ చదివే వాళ్ళం బుక్స్ చదవాలి. లేకపోతే ఇలాంటి సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడు మనం ఎప్పుడు ఎలా అంటే ఆధ్యాత్మిక విషయాల్ని వింటాం కాబట్టి మనం ఎప్పుడు మంచి మార్గంలోనే ఉంటాం మాస్టర్స్. ఇక్కడ మరి ఎంతసేపు మనము ఈ ధ్యానాన్ని మంచి విషయాలకి ఉపయోగించుకోవాలని మనకిక్కడ గురువుల ద్వారా తెలుస్తుంది మాస్టర్స్. అంటే ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో జీవించే వారు ఎలా ఉంటారంటే వాళ్ళు మనసుతో జీవిస్తారు. మనసు అంటే అది మనసు పలు పలు విధంగా ఆలోచిస్తది. అందుకోసమే వాళ్ళు మనసుతోని జీవిస్తారు గాబట్టి, మరి వాళ్ళ మాటలు వేరుంటాయి, వాళ్ళ చేతలు వేరుంటాయి. మరి అందుకోసమే ఇక్కడ మనము ఈ ధ్యానము చేసిన కొద్దీ మనం ఎలా అంటే, మనము ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటాం గాబట్టి, మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాం గాబట్టి, మనకు వాళ్ళ విషయాలు ఏంటి అంటే మనం చిన్నగా పట్టించుకొని అలవాటు చేసుకోవాలన్నట్టు. మరిక్కడ ప్రతి ఒక్కరు దుఃఖంలో ఉంటారు. మరి దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషం కావాలి అంటారు. మరి ఆ సంతోషం కావాలి అంటే సంతోషం ఎలా వస్తది? మరెప్పుడు మనము కోరుకున్నది జరగాలి అంటారు. సంతోషం కావాలి అంటారు. మరి ఇలా ఎప్పుడు ఎలా అంటే మనోస్థితిలోనే జీవిస్తాం. మనం ఏంటంటే మనస్థితిలో ఉన్నప్పుడు మరి ఇలా జీవిస్తున్నప్పుడు మన మనసు ఎప్పుడు ఎలా ఉంటదంటే నిలకడగా ఉండదు. మన మనసు ఎలా అంటే నిలకడగా ఉండదు ఆ మనసు. ఎప్పుడు ఏదో ఒకటి కావాలని కోరిక, ఇది కావాలని, అది కావాలని కోరిక ఉంటది. మనసెప్పుడు మనకు నిలకడగా ఉండదు. మరి అలా నిలకడగా ఉండదు అంటే మరి ఎలా నిశ్చలంగా ఉండాలంటే ఏం జేయాలి? మన మనసు నిలకడగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి అంటే మరి ఏం జేయాలంటే పత్రి గారు చెప్పిన మార్గం ఒక్కటే. ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం జేసినప్పుడే మన మనసు నిశ్చలంగా ఉంటది. నిశ్చలంగా ఉన్నప్పుడు మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మనం మంచి విషయాలు ఆలోచిస్తాం. మనం మాట్లాడే మాటలు కూడా మంచిగుంటాయి. మనము మనకు ఎవరన్నా మాట్లాడిన మాటలు కూడా మనం మంచితోని తీసుకొనగలిగేసే స్థితికి వస్తాం మనం. మరి ఆ స్థితికి రావాలంటే మరి మనం చేయాల్సింది ఒకటేంటి అంటే ధ్యాన సాధన. ఇదొక్కటి మనకు చక్కటి అవకాశం మనకు పత్రి గారిచ్చిండు. మరెప్పుడు మనం ఏమంటామంటే నాకెప్పుడు సంతోషం గావాలా, నాకెప్పుడు ఈ దుఃఖం తొలగాలి అనుకుంటాం. మరి సంతోషం గావాలి, ఈ దుఃఖం తొలగాలి అన్నా మరి మనం జేయాల్సింది ధ్యానమే. శ్వాస మీద ధ్యాస ధ్యా ధ్యానం జేస్తేనే దుఃఖం తొలగి సంతోషం మనకు మరి కలుగుతది మాస్టర్స్. మరి అందుకోసం ఇక్కడ మనం ఎప్పుడు మన మనసును శుద్ధంగా ఉంచుకునే ప్రయత్నం జేయాలి. ఎప్పటికప్పుడు మనము మనలో ఉన్న మలినాలను ఎలా అంటే తొలగించుకునే ప్రయత్నం జేయాలి. మరి మలినాలు వెళ్ళిపోవాలంటే మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. మంచి క్లాసులు వినాలి. మంచి సజ్జన సాంగత్యం చేయాలి. మంచి బుక్స్ చదవాలి. మరి అలా ఉన్నప్పుడే మన మనసు నిలకడగా, శుద్ధంగా ఉంటది. మరి ఎప్పుడు మనము గురువుల మాట వింటూ మనం ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉండాలి మాస్టర్స్. అంటే మనం ఈ ధ్యానం వల్ల ఏం పొందాలో, మనకేం రావాలో అవి వస్తూనే ఉంటాయి. మనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, మరి మనకు అవి రావాల్సినవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ధ్యాన సాధన తప్ప మరి ఇక్కడ ఇంకో మార్గం లేదంటున్నారు మరి గురువులు. ఈ భూమి మీదకి మనం వచ్చినాం. ఎందుకోసం వచ్చినాం? ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం. కానీ మరి ఇక్కడ ఎలా ఉంటున్నామంటే, ప్రాపంచిక జీవితంలో ఎలా ఉంటున్నామంటే, నేను దేహం
అన్న స్థితిలోనే ఉంటున్నాం. ప్రతిదానికి మరి నేను దేహం అన్న స్థితిలోనే ఉంటున్నాం. ఇన్ని జన్మలు తీసుకున్నా గాని, మరి నేను ఆత్మను అన్న తెలుసుకోలేకపోతున్నాం. మరి నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవాలంటే ఏంటి దీనికి మార్గం అంటే ఇదే ధ్యానమే. శ్వాస మీద ధ్యాస, ధ్యానమే. ఇదొక్కటే మార్గం. పత్రికారి దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా గాని నాకు కష్టం వచ్చిందని, నాకు ఈ రోగం వచ్చిందని, నాకు ఏ ప్రాబ్లమ్ ఉంది అని వెళ్ళినా గాని ఆ పత్రికారు ఒకటే చెప్తున్నాడట. "నువ్వు కూసో, కళ్ళు మూసుకో" అంటుండేనట. కళ్ళు మూసుకొని కూసో అంతే. నీకేది అన్నిటికి పరిష్కారం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే అని చెప్పేవారట. ఎన్ని రకాల సమస్యలతోని ఆ పత్రికారి దగ్గరికి వెళ్ళినా గాని, పత్రికారు చెప్పిన మార్గం ఏంటి? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యు. నీకేది రావాలో అది వస్తది. నీకేది వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోతదని చెప్పేవారట. మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకు డిసెంబర్‌ల. డిసెంబర్‌ల కడతలు ఏంటి అంటే 11 రోజుల ఏంటి మనకక్కడ ధ్యాన యజ్ఞంలో 11 రోజుల సేవకెళ్తారు అందరూ. సేవకెళ్ళినాక 11 రోజులు వెళ్ళేసినాక అడుగుతారు కదా చుట్టుపక్కలోళ్ళు. మరి 11 రోజులు వెళ్ళిర్రు. మరి మీరక్కడ ఏం తెలుసుకున్నారు? ఏం నేర్చుకున్నారు? ఏమో అడుగుతారు. అడిగినప్పుడు మీరేం జెప్పాలి జవాబు అంటే, నేను కూర్చోవడం నేర్చుకున్నా అని చెప్పుండ్రి అన్నాడు పత్రికారు. ఒక వీడియోలో విన్నా నేను. అంటే కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. అది మనం కూర్చోవడం నేర్చుకోవడమే గొప్ప విషయం. మరి గంటలు గంటలు కూర్చోవాలంటే మరి మనమే మనల్నే ఫస్ట్ కూర్చుందమ్మా. ఒక 10 నిమిషాలు కూర్చుంటేనే ఒక గగనంగా ఉండేది. ఇప్పుడు గంటలైనా కూర్చోవాల స్థితికి వచ్చినాం. అంటే ఆ స్థితి ఎంతో గొప్పదని పత్రికారు చెప్పినట్టే. నువ్వు 11 రోజుల నుండి నువ్వేం నేర్చుకొని వచ్చినావంటే, నేను కూర్చోవడం నేర్చుకున్నా అని చెప్పమని చెప్పిండు పత్రికారు. అంటే అది కూడా మనం నేర్చుకోవాలి. అంటే గంటలు గంటలు కూర్చోవాలి. మరి ధ్యాన సాధన చేయాలి. మరి ఇక్కడ మనం దుఃఖం నుంచి బయటపడి సంతోషం రావాలి అంటే మరి అన్నిటికీ మార్గం ఈ శ్వాస మీద ధ్యాసే అంటుంది. అంటే ఇక్కడ ప్రాపంచిక జీవితం ఎలా జీవించే వాళ్ళకు ఏంటంటే, ఆళ్ళకి ఆ ప్రాపంచిక జీవితం జీవించే వాళ్ళకేంటంటే తాత్కాలికం. ప్రతిదీ తాత్కాలికం. అంటే ఆళ్ళకు కాసేపే ఉంటది వాళ్ళకు ప్రాపంచికంగా ఉన్నోళ్ళకు. సుఖం గాని, సంతోషం గాని అంటే వాళ్ళు ఎందుకంటే ప్రాపంచికంలో ఉంటారు గాబట్టి. అదే మనం ఆధ్యాత్మిక జీవితంలో జీవించే వాళ్ళకు ప్రతీదీ ఎలా ఉంటదంటే శాశ్వతంగా ఉండిపోతది. అంటే ఎలా అంటే మనం ఆత్మలము అని తెలుసుకుంటున్నాం గాబట్టి. మనం ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి ప్రతీదీ ఆనందమే ఉంటది. అన్నిట్లో మనం ఆనందం పొందుతాం గాబట్టి మన ఈ ఆధ్యాత్మిక జీవితంలో జీవించే వారికిను, ప్రాపంచిక జీవితంలో జీవించే వారికి చాలా తేడా ఉంటది. వాళ్ళదేంటంటే తాత్కాలికమైన సుఖము, మనది శాశ్వతమైన సుఖం. అంటే చూడు మనండి ధ్యానంలో ఉన్నప్పుడు చూడు మనకెంత ప్రశాంతంగుంటది. ఎంత ఆనందంగుంటది. మరి అది మాటలతోని చెప్పచ్చా? చెప్పరాదు. అది మనము అనుభూతి పొందుతనే తెలుసుకోగలుగుతాం. మరి ఆ అనుభూతి పొందాలి అంటే మరేం జేయాలి మనం? శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. మరి మనం పైసలు పెట్టి కొనుక్కునేది గాదు. మరి దాన్ని కొనేది గాదు, అమ్మేది గాదు. ఎవరికి వారు మనది మనం తెలుసుకోవాలి. అంటే మన స్వప్రయత్నంతోని చేత్తేనే మనకిదేంటో తెలుస్తది గానీ, మరి ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది గాదు. ఒకళ్ళు నేర్పితే అంటే ఇంకోళ్ళ ద్వారా తీసుకునేది గాదు. అందుకోసమే మరి మనము ప్రయత్నం చేస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి, మరి మనకు ఏది రావాలో అది ఉంచుకొని, ఏది వద్దో అది మరి వదిలేయాలి. మరి ఇక్కడ చావు పుట్టుక లేని జీవితాలు జీవించాలి అంటుండు. అంటే ఇక్కడ చావు పుట్టుక లేని జీవితాలు అంటే దీనికి సాధన అవసరం లేదు. అంటే మనకిప్పుడు జన్మలు కావాలనుకున్నాం. ఇప్పుడు ఇప్పుడేమంటే నేను మళ్ళీ జన్మ తీసుకుంటే అవసరమా? ఇట్లానే నేను మాంసం తింటా, నేను చికెన్ తింటా, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే, వాళ్ళు ఉండని వాళ్ళ కర్మ. వాళ్ళు ఇంకెన్ని కర్మలున్నాయో, వాళ్ళకి ఎన్ని జీవితాలున్నాయో వాళ్ళు అనుభవిస్తారు కాబట్టి అలా ఉంటారు. అంటే చావు పుట్టుకలు వాళ్ళకు ఇంకా జన్మలు అవసరం ఉంది. కానీ మనకిక్కడ చనిపోయాక తిరిగి పుట్టకుండా ఉండాలి అంటే, మనము చనిపోయాక తిరిగి పుట్టకుండా ఉండాలంటే ధ్యాన సాధన అవసరము అంటున్నారిక్కడ. మరి చనిపోయినాక తిరిగి మనం ఎందుకు పుట్టొద్దు? మనం కూడా పుట్టాలి అనుకుందామా? అనుకుందామంటే మరి ఇట్లనే ఉందాం. మరి అద్దు మనకి జీవితము. ఇప్పుడు మనం ఇక్కడ పాటలు పాడుకుంటాం. అంటే దేవుడు అంటారు కదా! ఈశ్వర, పరమేశ్వర మరు జన్మ లేకుండా చూడరా అంటారు. మరి మరు జన్మ లేకుండా ఎట్లా చూస్తాడు ఈశ్వరుడు? పాటలతోని పాటలు పాడినా, మొక్కులు మొక్కినా, పొర్రుదండాలు పెట్టినా, ఆ ఈశ్వరుడు మరు జన్మ రాకుండా చూడడు. ఆ ఈశ్వరుడు ఏం చేస్తుండో అది మనం జెయ్యాలి. ఈశ్వరుడు ప్రతి నిమిషం, ప్రతి క్షణం ధ్యాన స్థితిలో ఉంటాడు. చూస్తాం గదా మన విగ్రహాలల్లా, ఫోటోలల్లా. ఎలా ఉంటాడు? ధ్యాన స్థితిలోనే ఉంటాడు.
మరి ఆది అంతం లేని ఆ పరమాత్ముడే ప్రతిరోజు ధ్యానం చేస్తుండగా మరి మానవులు మనం ఎందుకు వేయద్దు ధ్యానం? హ్మ్. మన మన దేవుళ్ళం మన దైవాలమైన మనము దైవాలమని మర్చిపోయి మానవుల లెక్క ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు దేవుడినే అడుగుతున్నాం, కోరుతున్నాం. కానీ ఆ దేవుడు చేసింది మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ప్రతి నిమిషం ధ్యాన స్థితిలోనే ఉంటాడు పరమేశ్వరుడు. మరి అలా ఉన్నాడు కాబట్టే ఆ ఆ మహాదేవునికి మూడో కన్ను ఉంది. త్రినేత్రం ఉంది. త్రినేత్రం మనకు కూడా ఉంది. మనకు కూడా ఉంది. ప్రతి మనిషికి మూడో కన్ను ఉంటదట. కానీ అది తెరుచుకోదు. ఎందుకోసం తెరుచుకోదు? మనం అంత మూర్ఖత్వంలో ఉన్నాం. అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఆ కన్ను తెరుచుకోదు. మరి మన మూర్ఖత్వం వదిలించుకొని మరి మన అజ్ఞానాన్ని వదిలించుకున్నప్పుడే మనకు ఆ మూడో కన్ను ఓపెన్ అయితది. అంటే ఇప్పుడు పరమాత్ముడు ఎక్కడో ఉన్న ప్రపంచమంతా ఎలా చూడగలుగుతున్నాడో, మనం కూడా చూడగలిగే శక్తి వస్తది. అంటే ఎప్పుడొస్తది అంటే, ఏదో ఏదో తూతూ అని మంత్రమనిలాగా ధ్యానం చేస్తే రాదు. సాధన ఎయ్యాలి మహాదేవునిలాగా. మహాదేవుడు ఎట్లా చేస్తుండో అట్లా ఎయ్యాలి. కఠినమైన సాధన చేసినప్పుడు మనకు ఆ మూడో కన్ను అంటే బుద్ధి వికసించినప్పుడే మనకు ఆ మూడో కన్ను తెరుచుకుంటది. అలా తెరుచుకున్నప్పుడు మనం కూడా ఏంటి అంటే దైవాలంగా మారిపోతాం. అంటే మన దైవాలమే కాదండి. మనమంతా దేవుళ్ళమేనే. కానీ మన బుద్ధులు ఇవేంటి అంటే మన ఇవి అజ్ఞానం చేయబట్టి మనం మరి ఇక్కడ దేహం నేను దేహం అని అహమో, అహంకారమో ఇవన్నీ చేయబట్టి మనం ఇలా ఉండిపోయాం గానీ, మరి మన దైవాలమనింది మనం నిరూపించుకోవాలంటే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గమే. ఇప్పుడు చూడండి ఒక మహాదేవుడే గాదు. ఆంజనేయ స్వామిని తీసుకున్నా గాని, ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటాడు. రాముడు చేసిండు, కృష్ణుడు చేసిండు. మరందరు దేవుళ్ళే చేసిండు. దేవుళ్ళంటే ఆళ్ళు మానవులే అయి దేవుళ్ళయిండు. ఇప్పుడు రాముడు మానవుడే. కానీ తను చేసిన మంచి పనుల వల్ల దేవుడయిండు. మరి మనం కూడా ఎందుకు గావద్దు దేవుళ్ళం? మనం కూడా దేవుళ్ళం అవుదాం. దేవుళ్ళం గావాలంటే ఎలా? సాధన చేయాలి. మహాదేవునిలాగా మరి ఈ ఆంజనేయ స్వామిలాగా మనం సాధన చేయాలి. అందుకోసమే మనం ఎలా అంటే తీవ్రాతి తీవ్రంగా ధ్యాన సాధన చేయాలి. మరి ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవాలి. మరి ఆఖరి జన్మ చేసుకోవాలి అంటే మరి మనం ఎలా ఉండాలంటే అన్ని నేను ఈ దేహం కాదు. నేను ఆత్మను అన్న అనే విధంగా మనం ఉండాలి. అంటే నేను ఆత్మే అని తెలుసుకున్నప్పుడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. సత్యం ఏంటిదంటే ఇప్పుడు ఉండి ఇంకోసారి ఉండంది అంటే ఎప్పుడు ఉండేదే సత్యం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నయన్నీ అవి శాశ్వతం గాదు. మరి ఇక్కడ సత్యమైంది ఏంటి అంటే మన ఆత్మనే. ఎప్పుడు ఉండేది అది. ఎప్పుడు ఉంటది. ఆదిలోను, అంతంలోను యుగాలు మారినా, జగాలు మారినా ఇది ఆత్మ అయితే ఉంటది. ఇప్పుడు మనం ఒక దేహం వదిలేస్తాం. దేహాన్ని కాల్చిన తర్వాత మళ్ళీ ఆత్మ ఉంటది. అది ఎలా ఉంటది? మరి అది ఇంకో జన్మకు మళ్ళీ జన్మ తీసుకుంటది గాబట్టి దానికి చావన్నదే లేదు ఆత్మకు. శరీరానికే చావు. ఆత్మకు ఎప్పుడు కూడా చావు లేదు. మరి ఇలాంటి ఆ దేహం కోసం మనం ఎందుకు సరికాని మాటలు, సరికాని పనులు చేసుడు? మరి మన మంచి మార్గంలో ఉంటూ, మరి మనం ఎలా అంటే ఈ ఆత్మ ఆత్మ అంటే మన ఆత్మ ఎదుగుదలకు మనం ఎలా ఉండాలి? ఏం జేయాలని మనం తెలుసుకొని, మరి గురువుల ద్వారా గాని, మరి పుస్తకాల ద్వారా గాని మనం తెలుసుకొని, మన ఆత్మ ఎదుగుదల ప్రయత్నమే మనం జేయాలి మాస్టర్స్. మనం ధ్యానం అంటే ఉత్తుత్త ధ్యానం గాదు. మనం ఎందుకోసం వచ్చినాం? మనం ఎవరము? ఈ భూమి మీదకి ఎందుకచ్చినము? మరి నేను పుట్టినప్పుడు ఉన్నా అంటుండ్రు. పుట్టక ముందు ఉన్నా అంటుండ్రు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది అని తెలుసుకోవాలి. అంటే మనం తెలుసుకోవాలంటే మనకు తెలదు. కానీ మనం గురువులనా, తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. లేకపోతే పుస్తకాల ద్వారాన తెలుసుకోవాలి. మరి ఇలా తెలుసుకున్నప్పుడే మనము మాధవులుగా అంటే దైవాలుగా ఎదుగుతాం మాస్టర్స్. మరి అలా మనము కూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మనం కూడా మరి పరమాత్మ దైవాలుగా ఎదుగుదాం మాస్టర్స్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనకు కొంచెం బాధ రాంగానే, దుఃఖం రాంగానే, కష్టాలు రాంగానే, బాధలు రాంగానే మరి ఏమంటాము అంటే దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు అంటుంది. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడని తెలుసుకోవాలి. మరి మనలోనే ఉన్నాడు దేవుడు అని తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తది? మన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడే మనము దేవుళ్ళమని తెలుసుకుంటాం మాస్టర్స్. మరి ఇక్కడ మరణించిన తర్వాత ఒక మనకు శరీరమే కాలుస్తారు గాని, మరి ఇక్కడ ఏంటి అంటే ఈ ఆత్మ
చావదు, కాలదు, ఏమి కాదు. మరి ఇక్కడ మళ్ళీ ఈ శరీరం వదిలినాక మళ్ళీ జన్మకు తీసుకునేది ఏంటిది ఈ ఆత్మ అంటే, మనం చేసిన సంస్కారాలు, వాసనలు, మనం చేసిన మంచి చెడుల ఫలితాలే మరి జన్మకు ఉంటాయి అన్నట్టు. మన వాసనలు అంటే మన వాసన అవి అంటారు. మనం చేసిన పనులు గాని, మనం చేసిన ఇవి అంటే ఏంటి, మన సంస్కారాలు, మనం చేసిన పనులు, మంచి చెడులు ఇవే మన వెంట వస్తాయి. అవిటినే మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు ఆత్మ తెచ్చుకుంటదన్నట్టు. వెంట తెచ్చుకుంటదన్నట్టు. మరి అవి వెంట తెచ్చుకోకుండా మనం ఉండాలి అంటే, మరి ఇవన్నీ తగ్గించుకోవాలి. ఈ జన్మల్ని తగ్గించుకోవాలి అంటే, మరి కొన్ని జన్మల కర్మలు కూడా తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు గదా! జ్ఞానాగ్ని దగ్ధ కర్మనామని. అంటే మనం ఈ ధ్యానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధం చేసుకోవచ్చు. ఎలా అంటే, ఈ ఒక గంట, 2 గంటల ధ్యానంకు ఏవేం దగ్ధం గావు గానీ, మనం తీవ్రంగా ధ్యానం చేయాలి. అట్లా చేసినప్పుడే మరి మనం మళ్ళీ ఒక ధ్యానమే కాదు మాస్టర్స్. ఆహార విషయంలో కూడా మనము నిష్టగా ఉండాలి, నియమంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే అది ముఖ్యం కాదు. నీవు ఆహార విషయంలో ఎంత కఠినంగా ధ్యానం ఎంత చేస్తావో నువ్వు ఆహార విషయంలో కూడా అంత కఠినంగా ఉండాలి. ఒక్కరోజు ఫంక్షన్‌కి వెళ్తే ఒక్కరోజు తింటే ఏమైతది కదా! ఒక పూట తింటే ఏమైతది కదా! అని మనం అస్సలు అనుకోకూడదు. అది చాలా అనుభవంతోని చాలా మంది చెప్తుర్రు. మనకు కూడా అనుభవం అయితది. కానీ మనం గ్రహించాలి. మనం గ్రహించగలిగే స్థితి ఉన్నప్పుడు మనం తిన్న వెంటనే మనకు తెలిసిపోతదది. ఆహారం తిన్న వెంటనే మనకు ఆ ప్రభావం చూపిస్తది. మరి మనము ఇంత సాధన చేసి, ఇంత ధ్యానం చేసి మనము సంపాదించుకున్న శక్తి అంతా ఒక పూట ఆహారం కోసం మనం వృధా చేసుకుంటే అవసరమా మాస్టర్స్? మరి అందుకోసమే మనము అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి మాస్టర్స్. ఇక్కడ సద్గురువుల ద్వారా మనము శాస్త్రాల ద్వారా తెలుసుకునేది ఏంటిదంటే, మనం ఎవరము అంటే ఈ దేహం కాదు, ఆత్మను అని తెలుసుకుంటాం. మరి ఆత్మను తెలుసుకొని ఆత్మలాగా జీవించడం నేర్చుకోవాలి మాస్టర్స్. ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు చెప్పింది ఏంటిది? ఏది నిత్యమైందో, ఏది అనిత్యమైందో తెలుసుకోమని చెప్పిండు. అంటే నీవు వివేకంతోని నువ్వు తెలుసుకో. ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైందో అని నువ్వు ఎప్పుడు వివేకంతోని ఉంటావో అప్పుడు నీకు తెలుస్తది అని చెప్తున్నాడు. మరి ఆ వివేకం రావాలన్నా, మనకు జ్ఞానం రావాలన్నా దానికి మార్గం ఒక్కటే ధ్యానం. శ్వాస మీద ధ్యాస ఇదొక్కటే మనకు ఆ మార్గం. మరి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే, నిత్యమైనది ఏంటి అంటే ఆత్మ అంటుండు. మరి నిత్యమైనది అంటే దానికి చావు లేదు. మరి అది ఎప్పుడు అనిత్యమే ఉంటది ఆత్మ. అందుకోసమే ఆది శంకరాచార్యుల వారు చెప్తున్నారు. దేహం అనేది మరి ఎప్పుడు ఇది మనకు అనిత్యం, శాశ్వతమైనది కాదు దేహం. అందుకోసమే అలా చెప్తున్నాడు. మరి మళ్ళీ కర్మలు మనకు రావద్దు అన్నా, మరి జన్మలు రావద్దు అన్నా మనకు ఏంటంటే మన తీవ్రమైన సాధన చేయాలి. మరి ఇక్కడ మెల్లిమెల్లిగా కోరికలు మనకు అంటే కోరికలు తగ్గాలి అన్నా, మరి మనము సరైన మార్గంలో ఉండాలి అన్నా, మనకి ప్రాపంచకాల మీద ఆశలు వదలాలన్నా మనకు ఒకటే మార్గం. శ్వాస మీద ధ్యాస, ధ్యాన మార్గమే అని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. మరి ఎప్పుడు కూడా ఇది చెప్పి వదిలేసుడు, విని వదిలేసుడు కాదు. ఆచరించడం నేర్చుకోవాలి. మనం చెప్తే వింటాము, తల ఊపుతాము. ఓకే. మరి అది ఆచరించడం ముఖ్యం మనం. తల ఊపుడంటే మనం ఊపుతాం. చిన్న పిల్లలు చెప్తే అని ఊపినట్టు కాదు గానీ, మనం ఆచరించడం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే దాని అనుభవం ఏందో మనము తెలుసుకోగలుగుతాం మాస్టర్స్. అందుకే ఇక్కడ మనకు మహాత్ములు చెప్తున్నారు. మరి మనకు గురువులు చెప్తున్నారు. అందరు చెప్తున్నారు. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటూ మనం ఎలా అంటే రైటే మరి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము. ఎందుకు వచ్చినాము? ఏం నేర్చుకోవడానికి వచ్చినాం మరి? అని కొంచెం మనం ఆలోచించుకుంటా, ఆచరణలో పెట్టుకుంటూ, మరి ఈ పక్కింటోళ్ళది, ఆ ఎదురింటోళ్ళది ముచ్చట్లన్నీ వదిలేస్తూ, మరి మన గురించి మనమే తెలుసుకోవాలి. అంటే ఎప్పుడు మనలోని మనమే ఉండడం నేర్చుకోవాలి. మనతో మనం ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. అట్లా నేర్చుకున్నప్పుడే మరి మనకు ఈ పత్రిగారి మార్గంలో మనం ఉన్నట్టు మాస్టర్. ఇక్కడ ఏమంటున్నాడంటే, అంటే మనకిక్కడ ఏమంటుండంటే, మన ఇంద్రియాలను నడిపించేది మనసే అంటుండు కదా!
మన ఇంద్రియాలని నడిపించేది మనసే. ఇప్పుడు ఏంటి అంటే అక్కడ ఒక చీర కనబడ్డది షాపుల. ఆ చీర కనబడంగానే మన కళ్ళు వెళ్ళినాయి దాని మీద పడ్డాయి. పడ్డాయంటే ఇప్పుడేంటి ఆ చీర ఆ కలర్ చీర బాగుంది అది తీసుకోవాలి. ఆ! దానికేంటి మన మనసే గదా కారణం. ఇంకోటి ఇంకొకటి జూసినామనుకో ఏదో ఆహ్, వేరేది ఇంకా వస్తువు జూసినామనుకో, ఆ వస్తువు కూడా తీసుకోవాలనిపిస్తది. అంటే దానికేంటి మన మనసే కారణం. అంటే మన ఇంద్రియాలను నడిపించేది ఏంటి అంటే మన మనసే. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా ఇప్పుడు సపోజ్ ధ్యానం జేసుకుంటా కూర్చున్నాం. అక్కడ ఎవరన్నా వచ్చి ముచ్చట్లు పెడుతుండ్రు కావచ్చు. ఆ ముచ్చట్లు మనకు చెవిలో పడ్డాయి. వెళ్ళాలి అంటే మన కాళ్ళు నడవాలి అక్కడికి. వాళ్ళ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాలి. అంటే ఇది కూడా ఒక ఇంద్రియమే గదా! మరి అది ఈ కాళ్ళని నడిపించేది మన మనసే. అదే మన మనసుని కంట్రోల్ ఉంచుకుంటే మనం ఇక్కడే ధ్యానంలో ఉంటాం. వాళ్ళు పెట్టుకొని మనకేం అవసరం వాళ్ళ ముచ్చట వాళ్ళది. మన ధ్యానం మనదే అనుకుంటాం. అట్లా అలా అటువంటి స్థితికి రావాలి మనం. అప్పుడే మనము పత్రి గారి శిష్యులుగా అంటే పత్రి గారు చూపిన మార్గంలో నడుస్తూ మరి పత్రి గారికి మనకు గురువు గారికి మనకు గురుదక్షిణ ఇచ్చినట్టు ఉంటది మాస్టర్స్. మరి అందుకోసమే ఇక్కడ మనకు మనసే మిత్రుడవుతాడు. మనకు మనసే శత్రువవుతాడు. ఎలా అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనసు ఎలా ఉంటది? అంటే శత్రువే అది. మనకు మనసు ఇది ఇప్పుడు ఏదన్నా వద్దు అన్నది చేయాలన్నప్పుడు అది మనకు అది ఒక అది శత్రువులాగానే ఉంటది. మరి ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినప్పుడు అదే మనసు మనకు మిత్రుడులా ఉంటది. అంటే మన ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మన ధ్యాన సాధనలో ఉంటాం కాబట్టి అదేంటంటే మనకు మంచి విషయాలు చెప్తది. అంటే మనకు మంచి ఆలోచించమని, మంచి మార్గంలో నడుమని, ఇది తప్పు ఇది అంటే అదే మిత్రుడవుతుంది. అదే శత్రుడవుతుంది. అంటే ఎలా అంటే మనం చేసే ఈ సాధన వల్ల అంటే మనం ఎలా అంటే దాన్ని పట్టుకునే మార్గం వల్ల అన్నట్టు. అందుకోసమే ఇక్కడ మనం ఎలా ఉండాలి అంటే ధ్యాన సాధన ద్వారా మరి మన మనసును అదుపులో ఉంచుకోవాలి. మన అదుపులో ఉంచుకున్నప్పుడు అదేంటంటే మనం చెప్పినట్టు ఆ మనసు ఇంటది. మనము మనసులో అదుపు ఉంచుకున్నప్పుడు మనం చెప్పినట్టు చీర చూసింది. ఆ చీర నీకు అవసరమా? నీకున్నయి చాలు గదా! అనుకున్నప్పుడు అది అక్కడనే ఉంటది గదా! అందుకోసమే మన మనసును మన అదుపులో ఉంచుకోవడం మరి ఉండాలి అంటే మన ధ్యాన సాధన మనకు చాలా చాలా అవసరం. మరిక్కడ ఏమంటుండంటే, మరి మనము ఎప్పుడు ఆహ్, ఈ అంటే కొన్ని పాప కర్మలు, కొన్ని పుణ్య కర్మలు కలబోసుకొని తెచ్చుకుంటాం ఈ జీవితం. మరి అందరూ పుణ్యము జెయ్యరు, అందరూ పాపం జెయ్యరు. ఇప్పుడు మనం ఈ ధ్యాన సాధనలోకొచ్చినామంటే, ఒక 300, 350 జన్మలు దాటితేనే తప్ప, మనకు ఆ ధ్యానం అనే ఆ పదము కూడా మన చెవులో పడదట మాస్టర్స్. మరి అన్ని వందల జన్మలల్లో మరి ఏం జేసినామో మనకు దెల్వదు గదా! మరి జంతువుల జన్మలు తీసుకుంటిమి, వృక్షాల జన్మలు, పక్షుల జన్మలు, ఎన్నో జీవరాశుల జన్మలు తీసుకున్నాము గాబట్టి, ఏ జన్మలో ఏం జేసినామో మనకు తెలది. అందుకోసమే కొన్ని పాప కర్మలుంటాయి, కొన్ని పుణ్య కర్మలుంటాయి. మరి ఇవన్నీ కలబోసుకొని తీసుకున్న జీవితమే మరి మానవ జీవితము అంటున్నారు మాస్టర్స్. మరి ఎన్నో తప్పులు చేసినా, మరి ఎన్నో మంచి పనులు జేసినా గాని, మరి దాన్ని అన్ని మనకు తొలగించుకునే మార్గము జన్మలో చేసిన కర్మలు తొలగించుకునే మార్గం ఏకైక మార్గం ఏంటి అంటే, ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యాన మార్గమే అని చెప్తున్నారు మాస్టర్స్. మరి మనం అన్ని కర్మల నుంచి బయటపడాలన్నా, మరి మనకు సరైన మార్గంలో నడవాలన్నా, మరి శ్వాస మీద ధ్యాస ఇదే మనకు సరైన మార్గం అని చెప్తున్నారు మాస్టర్. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ధ్యాన సాధన మార్గంలోకి వచ్చాక, మరి నాలో కాదు ప్రతి జీవిలో ఆత్మ ఉన్నాడని తెలుసుకోవాలి అంటున్నాడు. మనం ఈ మార్గంలోకి వచ్చినంక, నేను దేహం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవడమే కాదు, సర్వజీవుల్లో కూడా ఆత్మ ఉన్నది అని తెలుసుకోవాలి అంటున్నాడు. కోడిలో ఆత్మ ఉంది, మేకలో ఆత్మ ఉంది, పందిలో ఆత్మ ఉంది, మనిషిలో ఆత్మ ఉంది. అన్నిటిలో ఆత్మ ఉంది అని తెలుసుకోవాలంటుండు. అంటే ఇక్కడ మనం ధ్యాన సాధనలోకొచ్చినాం. నేను దేహం కాదు, నేను ఆత్మను అని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. అన్ని జీవుల్లో కూడా ఆత్మ ఉన్నదని తెలుసుకోవాలి అంటుండు. అంటే కృష్ణ పరమాత్మ అంటాడు గదా! సర్వజీవుల్లో నేనున్నాను అని. అలా మనం కూడా సర్వజీవుల్లో మరి ఆత్మ ఉన్నదని తెలుసుకోవాలంటే, ఆత్మ అంటే పరమాత్మనే గాబట్టి, అన్నిటిని మనం పరమాత్మ స్వరూపంగా చూసుకోవాలని ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అంటే ఇక్కడ అంటే మనము ఏదైనా ఇప్పుడు మార్పు రావాలంటే
పక్కవాడిలోనే రావాలి. వాళ్ళు అట్లా చేస్తుండ్రు, మనం ధ్యానం చేస్తున్నాం, వాళ్ళు ఎందుకు చేస్తలేరు? అసలు ఈ సమాజం గిట్లుందేంటి? ఈ సమాజం మారాలే కదా అంటాం. మారాల్సింది సమాజం కాదు, పక్క వాళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు, పక్కింటోళ్ళు కాదు, మనమే అని చెప్తున్నారు ఇక్కడ గురువులు. అంటే మనము మారినప్పుడు అంతా మారినట్టే కనబడుతది. అంటే ఎలా అంటే ఇప్పుడు అది అంటారు కదా, అది దాన్ని ఏమంటారు కదా, పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనబడ్డది అన్నట్టు. మరి మనం మంచిగున్నప్పుడు అందరూ మంచిగానే కనబడతారు. మనం మంచి భావంతో చూసినప్పుడు అందరూ కూడా మంచి భావంతో కనబడతారు. ఇప్పుడు బుద్ధుడు అంటాడు, ఏమంటాడంటే పక్కవాడి విషయంలో వాడు 99 తప్పులు ఉన్నా వాడిలో ఉన్న ఒక్క మంచిని నువ్వు చూడు అంటాడు. ఆ ఒక్క మంచిని చూడాలి అంటుండు. అంటే మనలో 99 మంచి ఉన్నా, ఆ ఒక్క తప్పు మనలో ఏముందో దాన్ని సరి చేసుకునేటట్టు మనం చూసుకోవాలన్నట. అంటే ఇలా ఉన్నప్పుడే మనం సరియైన సాధనలో ఉన్నట్టని తెలుసుకోవాలా అని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. ఎలా అంటే మరి దైవంలా పుట్టిన మనము ఈ ప్రపంచక విషయంలో పడి మరి దయ్యాలుగా మారినాం. మరి దయ్యాలమని దైవాలుగా మారాలంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం ఒక్కటే మార్గం అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అందుకోసమే మనం ఏంటంటే ఈ మనసు అనే మాయా మృగాన్ని జయించాలంటే మరి స్వార్థం, ద్వేషం, కోపం, అసూయ ఇవన్నిటిని వదిలిపెట్టినప్పుడు ఈ మనసు అనే మాయ మృగాన్ని జయించి మరి మనము మానవులమైన మనము మరి మాధవులుగా అంటే మా పరమాత్ములుగా ఎదగగలుగుతాం. మరి ఆత్మ అంటే పరమాత్మనే గదా! ఈ మనసు శూన్యమైనప్పుడే మనం ఆత్మను తెలుసుకోగలుగుతాం. అంటే దీనన్నిటికి కారణం ఒకటి సాధన తప్ప వేరే మార్గం లేదు అని మనకిక్కడ చెప్తున్నారు. మరి మనసు ప్రభావితం తగ్గాలి అన్నా, మనము ఆత్మలమని తెలుసుకోవాలన్నా, మనం దైవాలమని తెలుసుకోవాలన్నా, దీనికి మరి సాధన తప్ప వేరే మార్గం లేదు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి అందుకోసమే నేను ఆత్మ స్వరూపుడను అనుకుంటే సరిపోదు అంటుండిక్కడ. అంటే నేను ధ్యానం చేస్తున్నా, నేను శరీరం కాదు, నేను దేహం కాదు, నేను ఆత్మను అనుకుంటే ఇక్కడ సరిపోదు. నేను ఆత్మ స్వరూపుణ్ణి అనుకుంటే సరిపోదు. ఆత్మ అంటే ఎలా? ఆత్మలా ఎలా జీవించాలి? అలా జీవించినప్పుడే మనము ఆత్మ స్వరూపులం అయితామని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే చెప్పుకోవడం వేరు, ఇక్కడ జీవించడం వేరు అంటున్నాం. మరి ఆత్మలా జీవించాలంటే ఎలా ఉండాలి? నీలో ఉన్నది ప్రతి జీవిలో ఉన్నది ఆత్మ అని తెలుసుకోవాలి. ఇప్పుడు కుక్కచ్చిందనుకో, మనం కుక్కను అడి అంత దూరం కొట్టేత్తాం. అప్పుడు మనం ఆత్మ స్వరూపులం ఎలా అయితాం? కాదు గదా! అదే ఇప్పుడు అది దాన్నేమంటారు పాండురంగడు అనే ఒక అది ఒక ఆయన ఒక భక్తుడన్నట్టు. తనలాగా ఉన్నప్పుడు మనం ఆత్మ స్వరూపులం అయితాం. తను కుక్కచ్చిందట. ఆయన అతని గిన్నె అన్నం గిన్నె ఎత్తుకొని పోతుందట. ఎత్తుకొని పోతే నెయ్యి గిన్నె పట్టుకొని కుక్కెంబట పడతాడట. ఆగు అంటే ఆ కుక్కలో కూడా పాండురంగడు అంటే దైవాన్ని చూస్తుండు. ఆగు పాండురంగా ఉత్తన్నమే తింటావా? నెయ్యేస్తా ఆగు ఆగు అనుకుంటా కుక్కెంబట నెయ్యి గిన్నెని తీసుకొని వెళ్తుందట. మరి మనం అలా చేస్తామా? అది కుక్క లోపలికి రాగానే అడి అని దాన్ని తరిమి కొడతాం. మరి మనం ఎలా ఆత్మస్వరూపులమైనట్టు? అలా గావాలి అంటే మనం ఇంకా చాలా చాలా సాధన చేయాలి. చాలా నియమంగా ఉండాలి. మరిక్కడ ఇంకేమంటున్నాడంటే, మరి ఆత్మ సంబంధమైన కార్యక్రమాలు ప్రాముఖ్యంగా ఇవ్వాలంటున్నాడు. అంటే మనం ఆత్మకు ఏవైతే ఉంటాయో అవిటికి మనకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనలో కొంచెం కొంచెం అంటే దైవత్వంలోకి వెళ్తామన్నట్టు. మరి అలా వెళ్ళాలి. ఆత్మ సేవలు చేయాలి. ఆత్మ కర్మలు చేయాలి. ఇక్కడ ఈ రకమైన ఆత్మ స్వరూపులైనట్టు మరి తీవ్ర సాధన ద్వారానే మనము దాన్ని గలుగుతామని చెప్తున్నాడు మాస్టర్స్. మనకున్న ఈ చంచల అవస్థ ప్రతి దాన్ని మరి ఎలా అంటే ఆత్మ స్వరూపులంగా దర్శించలేము. ఈ చంచల తత్వం అంటే మన మనసు ఎలా ఉంటదంటే చంచలంగా ఉంటది. అంటే ఆ చంచలత్వాన్ని నిశ్చలత్వం చేసుకోవాలంటే దానికి ఏకైక మార్గం ధ్యాన సాధన అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇలా మనం ఎప్పుడు ప్రతి నిత్యం మనం ఎరుకలో ఉండాలి. చాలా ఎరుకలో ఉండాలి. మనము ఎలా అంటే ఇప్పుడేమంటే మనకు మన కండ్లు చూడడానికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన కాడికి మనిషి వెళ్ళకూడదు. ఎలా అంటే మన కళ్ళు ఇప్పుడు మన కళ్ళు ఒక చీరను చూసింది. చూసినప్పుడు మన మనసు వెళ్ళకూడదు. ఒకవేళ మన మనసు వెళ్ళినా గాని మన శరీరం వెళ్ళకూడదు. మనం ఏదో ఒకటి కొనాలి అనిపిస్తది. అందుకోసమే మా కళ్ళు వెళ్ళిన కాడికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన కాడికి మనిషి వెళ్ళకూడదు. అలా ఉండడం నేర్చుకోవాలని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ ఎలా అంటే మరి మనం ఈ దేహంలో ఉన్నప్పుడు అంటే ఈ దేహంతోని
ఈ దేహం తీసుకొని ఎందుకోసం వచ్చినామో, ఏం నేర్చుకోవడం వచ్చినామో ముందు దాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ సూక్ష్మ దేహం ఎంత శుద్ధత్వం పొందుతుందో మరి నీకు అన్ని జన్మలు తగ్గుతాయి అంటుంది. మన ఈ దేహం ఎంత శుద్ధత్వం పొందితే అన్ని జన్మలు తగ్గుతాయి అంటుంది. మరి ఇక్కడ చనిపోయే వరకు మనకెప్పుడు ఈ సిరి అనే చనిపోయే వరకు ఉంటుంది అంటుంది. అంటే సిరి అనేది చనిపోయే వరకు ఉంటుంది. ఇక్కడ ఎవరు అంటే ఆ ఇక్కడ సిరి కంటే శీలం ముఖ్యం అంటుండు. అంటే శీలం మరణించాక కూడా ఉపయోగపడుతుంది. అందుకే మహాత్ములు సిరి కంటే శీలం గొప్పది అంటున్నారు అంటుండు. అంటే ఇక్కడ ఆ సిరి అంటే డబ్బు గొప్పది అనుకుంటారు. కానీ భగవంతుడి దృష్టిలో శీలమే గొప్పది అని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ అందుకే ప్రహ్లాదుడు శీలం పోతే సర్వం పోయినట్టే అని చెప్పారు అని అంటుంది ప్రహ్లాదుడు. మరి ఇక్కడ శీలం పోతే సర్వం పోయినట్టే, ఇక్కడ సిరి ముఖ్యం కాదు అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇక్కడ ఈ ధ్యాన సాధన ద్వారా మనసు శుద్ధత్వంలో ఉంచుకున్నప్పుడే మనకు ఈ స్థూల దేహం ఉండగానే మరి మనము ఈ దైవాలమని తెలుసుకుంటాము అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. సకల జీవులే కాదు, సృష్టి అంతా కూడా దైవ స్వరూపులమే అని తెలుసుకోవాలి అంటుంది. సకల జీవుల్లో మరి ఈ సృష్టి మొత్తము దైవ స్వరూపాలని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకున్నప్పుడే మనం ఈ ఆధ్యాత్మికంలో ఉన్నట్టు అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే మరి దీనంతటికి మళ్ళీ ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానమే ఇది ఒక్కటే సరైన మార్గం అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఇక్కడ ఎప్పుడైతే మన మనసు శూన్యం అవుతుందో, మనసు అంటే ప్రాధాన్యత తగ్గి మరి మనకు ఉంటుందో అప్పుడు మరే ఆత్మ ప్రాధాన్యత పెరుగుతుంది అంటుంటే, మన మనసు ప్రాధాన్యత ఎలా తగ్గాలంటే మనం దేన్ని చూసినా చలించకుండా ఉండడం అలా వచ్చినప్పుడే మరి మన ఆత్మ ప్రాధాన్యత పెరుగుతుంది అంటున్నాడు మాస్టర్స్. అలా మన ఆ స్థితిలోకి రావాలి అన్నా మన మనసు స్థితి తగ్గి ఆత్మస్థితి పెరగాలన్నా మనము ధ్యాన సాధన చేయాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఈ ఆత్మ ప్రాధాన్యత పెరిగే కొద్దీ మరి మానవుడే దైవంగా మారుతాడు అంటున్నాడు మాస్టర్స్. ఇప్పుడు రాముడు దేవుడు ఎలా అయిండో మరి మనం కూడా అలా మారుతాం మాస్టర్స్. ఈ భూమి మీద ప్రవర్తిస్తూ మరి ఎలా అంటే తన చుట్టూ ఉన్న పరిసరాలు జీవులన్నీ దైవం అని తెలుసుకున్నప్పుడే అంటుండు. మన చుట్టూ ఉన్న పరిసరాలు అంటే జీవులు మానవులు అందరూ దైవంలో తెలుసుకున్నప్పుడే మరి మనము దేవుడిలా ఎదిగిపోతాము, మిగిలి దేవుళ్ళ మిగిలిపోతాము. ఇదే ధ్యాన సాధన గొప్పతనం అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ధ్యాన సాధన గొప్పతనం ఏంటి అంటే మన చుట్టూ ఉన్న ప్రతి జీవుల్లో మరి అంటే మనల్ని చూసుకోవాలంటే ఆత్మస్వరూపులాగా చూసుకున్నప్పుడే మనం ఇక్కడ మరి దైవాలుగా దేవునిగా ఎదుగుతాము. మరి ఇదే ధ్యాన సాధన గొప్పతనం అని చెప్తున్నారు మాస్టర్. మరి ఇక్కడ దైవంగా ఎదిగే వరకు ఈ భూమి మీద ధ్యాన సాధన కొనసాగిస్తూ ఈ భూమి మీదకి ఎంతో మంది మహాత్ములు వచ్చారు, సద్గురువులు వచ్చారు, మరి అవతార పురుషులు వచ్చారు. ప్రతి ఒక్కరు జీవుడిగా పుట్టి దేవుడిగా ఎదిగారు. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మన విషయంలో తెలుసుకుంటే రాముడినే చూడండి. రాముడు మానవుడే, రాజ్యమేలే రాజే. కాకపోతే తన సాధన వల్ల తన మంచి పనుల వల్ల దేవుడు అయిండు. అందుకోసమే ఇక్కడ ఏమంటున్నాడంటే అందరూ భూమి మీదకి వచ్చి మహాత్ములు అయ్యారు, సద్గురువులు అయ్యారు అంటున్నాడు. దానికి సాధననే ముఖ్యం అని చెప్తున్నారు. ఈ సాధన ఒక గొప్పతనము కూడా బోధించారు. ఎవరు? ఇప్పుడు మనకు గురువులు బోధిస్తున్నారు, సద్గురువులు బోధిస్తున్నారు. ఇప్పుడు సాయిబాబా వచ్చిండు, సాయిబాబా కొంత బోధించిండు. బ్రహ్మంగారు వచ్చిండు, బ్రహ్మంగారు కొంత బోధించిండు. ఆదిశంకరాచార్యులు సార్లు, బుద్ధులు ఎంతో మంది ఎన్నో రకాలుగా బోధించిండు. కానీ అది కొందరికే వర్తించింది. మరి మన పత్రి గారు వచ్చి ప్రతి ఒక్క మానవులకు, ప్రతి ఒక్క గడపకు, ప్రతి ఒక్క ఇంటికి చేరేలా ఈ ధ్యాన సాధన అందించిండు మాస్టర్స్. మరి దీన్ని పట్టుకొని మనం కూడా మానవులుగా కాకుండా మరి దైవాలుగా ఎదగాలి మాస్టర్స్. మరి ఇక్కడ ఏమంటుండంటే అర్హత లేని వారు ఇక్కడ ఆచరణలో పెట్టుకోలేరు అంటుండంటే మనం దైవాలుగా ఎదిగే అర్హత వచ్చినప్పుడు ప్రతిదీ ఆచరణలో పెట్టుకుంటామట. మరి ఆ అర్హత రానప్పుడు దాన్ని ఆచరణలో పెట్టుకోలేమని ఇక్కడ అంటున్నారు మాస్టర్స్. అందుకే దైవ మాటలకు ప్రాముఖ్యం ఇచ్చి ధ్యాన సాధన ద్వారా దైవాలుగా ఎదిగి జన్మలేని స్థితి సంపాదించుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. దానికే మరి ఇక్కడ దానినే దుఃఖరహిత స్థితి అంటాము. అంటే మరి ఆ దుఃఖరహిత స్థితి రావాలన్నా మరి మనము మరో జన్మ రావద్దు
వద్దు అన్నా, మనం దైవంగా మారాలన్నా ఇదంతటికి ఏంటి అంటే ఇదంతా ధ్యాన సాధనతోనే ఇది ముఖ్యం. ఈ ధ్యాన సాధన ద్వారానే మరి ఇది మనం పొందగలుగుతాం. మరి ప్రతి దానికి ధ్యానం, ధ్యానం, ధ్యానం గురించే చెప్తున్నారు. మనము ఏది సాధించాలన్నా, మనకేది కావాలన్నా, మరి మనము ఈ మానవులుగా జన్మ తీసుకున్నాము. ఈ జన్మల్లో ఉన్న కర్మలు పోవాలి అన్నా, మరి కృష్ణ పరమాత్మ చెప్పినా, మరి ఏ గురువు చెప్పినా, మన బ్రహ్మర్షి పత్రిజీ చెప్పినా, మరి మనకు ఉన్న ఏకైక మార్గం ఒక్కటే. శ్వాస మీద ధ్యాస, ధ్యాన మార్గమే. మరి మనం అందరం శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేస్తూ, మరి మన కర్మలని దగ్ధం చేసుకొని, మరి మనము కూడా రామునిలా, కృష్ణుల్లాగా మరి మన మానవులందరము మరి దైవాలుగా మారదాం మాస్టర్స్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మాస్టర్ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.